ఐ లవ్ సింగిల్. నేను సింగిల్ కాబట్టి చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బూతులు ఏం లేవండి, వల్గారిటీ ఏం లేదండి, నో వైలెన్స్, నో గ్రాఫిక్స్, నో ఫైటింగ్స్, ఎలివేషన్స్ ఇట్ ఏం లేవు. హ్యాపీగా శ్రీ విష్ణు సినిమాలు అంటే మంచి సినిమాలు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హ్యాపీగా అందరితోటి విత్ ఫ్యామిలీ పిల్లలతో సహా చూసుకునే సినిమా లాగా ఉంటాయి. అలాగే అనిపించింది నాకైతే. ఎక్కడ బూతులు కనపడలేదు, వైలెన్స్ కనపడలేదు, వల్గారిటీ కనపడలేదు. అలాగే శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ ఉన్నాడు. త్రోట్ అంటే ఒక క్యారెక్టర్ పక్కన ఒక క్యారెక్టర్ ఉండేసి ఆ క్యారెక్టర్ టోటల్ సినిమా త్రోట్ ఇవ్వాలంటే మన వెన్నెల కిషోర్కి నిజంగా గ్రేట్. ఆయన లైఫ్లో చాలా మంచి మంచి విజయాలు సాధిస్తున్నాడు. హీరోతో పాటు కంటిన్యూగా ఉండేసి మంచి సినిమా పడ్డది. ఆయనకు కూడా ఈసారి ఖచ్చితంగా శ్రీ విష్ణు విన్ అయ్యండి అని చెప్పగలను. అలాగే శ్రీ విష్ణు గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన సినిమా ప్రతి సినిమాలు బూతులే ఉంటాయి. బూతులు అయితే పెద్దగా లేవు కాక. బూతులు నాకు బూతుల్లాగా అనిపించలేదు. టోటల్ ఎంటర్టైన్మెంట్ వేసి ఓన్లీ కామెడీ 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 ఎంటర్టైన్మెంట్ అనమాట. అలాగే పార్ట్ 2 కూడా ఇచ్చారు. పార్ట్ 2 ఎందుకు చూడాలనుకుంటే హీరో హీరోయిన్కి పెళ్ళి అవుతుందా కదా, క్లైమాక్స్లో ఇలా ఏముందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. అలాగే మీ 10th గర్ల్ ఫ్రెండ్, ఇంటర్ గర్ల్ ఫ్రెండ్, ఈ పోరీలందరూ గుర్తొస్తారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించేశాడు. ఇక సినిమాకి ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర మంచి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతుంది. హార్ట్ టచింగ్ ఇచ్చేస్తుంది. ఒక ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ ఇలా ఒక అమ్మాయి ఇది టచ్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం ఇన్సూరెన్స్లు చేయించేవాళ్ళు, కార్లు అమ్మేవాళ్ళు కూడా ఇటువంటి చూడొచ్చు. అలా వాళ్ళు ఏ విధంగా ఎలా మోసం చేస్తారు అంటే కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. వీళ్ళని ఏదో విధంగా కొనిపించాలి, ఏదో విధంగా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి కొంతమంది కనెక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తారు. కనెక్ట్ అవుతూ మనల్ని మోసం చేస్తుంటారు అనమాట. వాళ్ళు కూడా చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ మూవీ పడ్డది. శ్రీ విష్ణు విజయం సాధించిండని అయితే 100% చెప్పగలను. వెన్నెల కిషోర్ టోటల్ ఎంటర్టైన్మెంట్. ఆయన ఏ హీరోతో పాటున్నా ఫుల్గా కామెడీ చేసుకుంటూ పోతాడు. అలాగే శ్రీ విష్ణుతో పాటు సినిమా త్రో అవుట్ ఉన్నాడు కాబట్టి వెన్నెల కిషోర్కు మంచి పాత్ర పడ్డది హీరోతో పాటు. అసలు ఆయన ఎక్కడ కించపరిచినట్టు కానీ హీరోని లేపినట్టు కానీ ఏం లేదు. ఇద్దరికి త్రో అవుట్. ఆయనకి ఈయనకి ఇద్దరు పంచడాకులు ఇద్దరు వేసుకుంటూ ఉంటారు. ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చివరికి ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే దాని వాల్యూ ఏంటో కూడా చూపించారు. కొంచెం బాధనే కదా. అఫ్కోర్స్ శివయ్య డైలాగ్ లేకపోయినా కానీ ఇతర హీరోలు అందరూ చూపించారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇంకా బాలయ్యబాబు అయితే దిబిడే మ్యాన్సన్ హౌస్ కూడా కనపడుతుంది. మ్యాన్సన్ హౌస్ చూసేసి తాగేసి వచ్చేసి సింగిల్ సినిమా చూడండి. మంచి బెస్ట్ లైఫ్ అనిపించేస్తుంది. మీకు సింగిల్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంత హ్యాపీగా సినిమా గురించి చెప్తున్నా. ఐఎమ్ సింగిల్ ఐఎమ్ డోంట్ వాంట్ టు మింగిల్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మూవీ. శ్రీ విష్ణుకి హ్యాపీగా ఎండాకాలం సమ్మర్లో మంచి హిట్ పడ్డదని చెప్పగలను నేను ఖచ్చితంగా.